హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మీనన్ చనిపోలేదు. మీనన్ బ్రతికే ఉన్నారు. తన బాడీని కాలుస్తున్న దగ్గరికి తనే నడుచుకుంటూ వచ్చి వాటిపైనే స్మోక్ చేస్తూ అలా ఇంకా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడు మీనన్. ఆ చుట్టుపక్కల ఉన్న రౌడీలందరూ బాయ్ బాయ్, మేము నిజమే చూస్తున్నామా, అబద్ధం చూస్తున్నామా, మీరు మీరు నిజమా, ఆత్మ అని అడుగుతారు. రే ఫూల్స్, అయినా నేను చనిపోయానని ఎలా అనుకున్నారా? ఈ బాయ్కి చావుండదు. నేను కావాలనే ఇదంతా డ్రామా చేశా. ఎందుకో తెలుసా? నేను ఎలాగో పెన్ డ్రైవ్ తెచ్చినా దొరికిపోతాను, తేకపోయినా దొరికిపోతాను. అలాంటప్పుడు ఈ మీనన్ అనే పేరుతో నాకు ఇంకా అవసరం తీరిపోయిందిరా. కాబట్టి మీనన్గా ఉండి నేను ఏమీ సాధించలేదు, సాధించలేను. కాబట్టి మీనన్ సొసైటీ దృష్టిలో చనిపోయాడు, కానీ అండర్ వరల్డ్లో బ్రతికే ఉంటాడు. రండి రండి, వెళ్దాం రండి అని ఇంకా మీనన్ తన మనుషులతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా జేడీకేడి జగదాత్రి కేదార్గా ఇంటికి రీచ్ అవుతారు. దాత్రి, నీ హ్యాండ్ని ఎలా కవర్ చేస్తావు అని అడుగుతారు. కేదార్, అసలు దెబ్బ తగిలినట్టే చెప్పొద్దు, ఎందుకంటే చెప్తే ఖచ్చితంగా వదినకి డౌట్ వస్తుంది. ఇప్పటికే వదిన మనపై చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఇంకా ఇంకా తనకి అనుమానం పెంచేలా మనం చేయకూడదు కేదార్ అని అంటారు. ఓకే దాత్రి, నేను కవర్ చేస్తానని ఇంకా అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే వెంటనే కౌశికి, జగదాత్రి, మీరు న్యూస్ చూసారా? ఆ మీనన్ చనిపోయాడు అని అంటారు. వావ్, నిజంగా వదిన, ఇది చాలా మంచి విషయం అని అంటారు. అవును, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది నిషిక. మాకు ఒక లాంగ్ టూర్లో ఇన్విజిలేటర్గా వేశారు, అందుకే ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడి నుండి వస్తున్నాం అని అంటుంది. ఓ అవునా, సర్లే, లోపలికి వెళ్ళండి అని ఇద్దరిని లోపలికి పంపించేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ అలా రెడీ అయ్యి కిందకి రాగానే కిచెన్లోకి వెళ్తుంది. దాత్రి, జాగ్రత్త అని అంటారు. ఓకే కేదార్ అని ఇంకా అలా లోపలికి వెళ్తుందనమాట. వెళ్ళి కిచెన్లో వంట చేయాలి అని పాపం ట్రై చేస్తూ ఉంటే నిషిక, ఏయ్ జగదాత్రి, పైన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఇవ్వు అని అడుగుతారు. "ఆ, నువ్వే తీసుకోవచ్చు కదా నిషి అని అంటుంది. ఏయ్, నాకు అందితే నీకెందుకు చెప్తాను, ఇవ్వు అని అంటారు. "ఆ, సరే, ఇస్తాను" అని పాపం అలా దానిపై ఉన్న బాక్స్ని, షెల్ఫ్ పై ఉన్న బాక్స్ని తీయాలని లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేస్తూ ఉంటుంది. డబ్బా ఒక్కసారిగా కింద పడిపోయేసరికి ఇంకా నిషిక తీసుకుంటుంది. ఏయ్, ఏమైంది నీకు? ఏ, రైట్ హ్యాండ్తో ఇవ్వచ్చు కదా అని అంటుంది. "ఆ, ఒక్క చేత్తో తీద్దాం అనుకున్నానులే నిషి, సరే నేను తీస్తానులే" అని అంటుంది. అక్కర్లేదు, ఇప్పటికే చాలా హెల్ప్ చేసావు కానీ పోపో అని అంటుంది. ఇంకా అలా బయటికి వచ్చేస్తుంది పాపం కిచెన్లోండి జగదాత్రి. అప్పుడే కరెక్ట్గా కీర్తి పాప ఆడుకుంటూ ఉంటే కేదార్ అండ్ కౌశిక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా కౌశికి కేదార్తో, కేదార్, మనకొక గుడ్ న్యూస్ అని అంటుంది. ఏంటది అక్క అని అడుగుతాడు. కేదార్, మన కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీకి ఆ తాయారు కావాలనే ఫేక్ కేసు వేసింది కదా. ఇప్పుడు తను జైలుకి వెళ్ళింది కాబట్టి, అరెస్ట్ అయింది కాబట్టి ఫ్యాక్టరీ మనదే అని డిగ్రీ ఇప్పుడే పాస్ చేశారు జడ్జ్. కోర్టులో మన తరపునే తీర్పిచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. మన కన్స్ట్రక్షన్ వర్క్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు కేదార్ అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తుంది జగదాత్రి కేదార్తో కౌశికి. వదిన, అయితే మనకి అంతా మంచి అనమాట ఇప్పటి నుండి అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కీర్తి పాప కరెక్ట్గా జగదాత్రి దగ్గరికి వచ్చి ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయవా అని చెప్పి ఇంకా జెస్టర్ చేస్తూ చెప్తుంది. సో వెంటనే బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి తన లెఫ్ట్ హ్యాండ్ని వాడుతూ ఉంటుంది జగదాత్రి. ఏయ్, నీ రైట్ హ్యాండ్కి ఏమైందే అని అడుగుతుంది నిషిక. ఒక్కసారిగా జగదాత్రి షాక్లో ఉండిపోతుంది. అప్పుడే కౌశికి, ఏమైంది నిషి అని అడుగుతుంది. లేదు వదిన, ఇందాక కిచెన్లో బాక్స్ ఇవ్వమంటే కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చింది, ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుంది. అసలు ఏమైంది నీకు? లెఫ్ట్ హ్యాండ్కి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. అప్పుడే అనుమానంగా చూస్తూ ఉంటుంది కౌశికి జగదాత్రి వైపు. అబ్బే, అలాంటిదేమీ లేదు నిషి అని అంటుంది. మరి ఎందుకు ఎక్కువ రైట్ హ్యాండ్ వాడకుండా లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నావు అని అడుగుతుంది. కేదారేమో, నిషి, నీకు తెలీదు, తను ఎప్పుడూ లెఫ్ట్ హ్యాండే కదా ఎక్కువ వాడుతుంది అని అంటారు. హలో, నీకంటే ముందు నుండి జగదాత్రి నాకు తెలుసు, తను ఎక్కువగా రైట్ హ్యాండే యూస్ చేస్తుంది. చెప్పు, ఏమైంది అని అడుగుతుంది. నిజమే, ఎందుకు, ఏమైంది జగదాత్రి? రైట్ హ్యాండ్కి ఏదైనా దెబ్బ తగిలిందా అని అడుగుతారు కౌశికి. అంటే వదిన, అది అని చెప్పేలోపు అక్కడికి సురేష్ వస్తారు. ఏంటి చెల్లెమ్మ, అలా ఆలోచిస్తున్నావేంటి? జరిగిందే చెప్పొచ్చు కదా అని అంటారు.
ఏమైంది ఏమైంది సురేష్ అని అడుగుతుంది కౌశికి. ఏం లేదు, నేను ఇందాకే బైక్పై కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాను. అప్పుడే కరెక్ట్గా ప్లాంట్స్కి వాటర్ చేస్తుంది జగదాత్రి. అదే టైంకి అనుకోకుండా పైనుండి ఒక కోకోనట్ వచ్చి జగదాత్రి చేయిపై పడింది. తగ్గిపోతుందేమోనని కేదార్ తనకి బామ్ని రాశారు, కానీ అది తగ్గలేదు. ఆ నొప్పి గురించి మీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకని ఇలా చెప్పకుండా ఆగిపోయింది. అంతేకా జగదాత్రి అని అంటారు సురేష్. "ఆ, ఆ, అంతే అన్నయ్య. అవును వదిన, అన్నయ్య చెప్పింది నిజమే" అని అంటారు. ఈ విషయం చెప్పడానికి ఇంత సీన్ చేస్తావా అని అంటుంది నిషిక. అంటే ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు అని అంటుంది. అబ్బో, మీది ఒక విషయం అని మీ విషయంలో అందరూ బాధపడతారు మరి. సర్లే, ఆ, నేను వెళ్తున్నాను అని నిషిక అక్కడి వెళ్ళిపోతుంది. దాత్రి, నాకు చెప్తే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళేదాన్ని కదా అని అంటారు కౌశికి. పర్లేదు వదినా అని చెప్పి కవర్ చేసేస్తారు. కౌశికి అక్కడి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది జగదాత్రి. చూడు దాత్రి, నువ్వు నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టావు. ఇప్పుడు నీ ఐడెంటిటీని కాపాడడానికి నేను ఎప్పుడు చెప్పండి కౌశికి ఒక చిన్న అబద్ధం చెప్పాను, అంతే కదా. ఏముంది అందులో. సరే, జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా వర్క్స్ చేయొద్దు, సరేనా. సీ యూ సూన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సురేష్. అమ్మయ్య, అన్నయ్య వచ్చారు కాబట్టి సేవ్ అయ్యాం, లేకపోతే ఇవాళ ఖచ్చితంగా మన గురించి అన్ని విషయాలు బయటపడిపోయేవి అని అంటారు. పర్లేలే దాత్రి, బయటపడకుండా బావ చేశారు కదా, సరే రా వెళ్దామని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఇంకా కార్లో అలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే యువరాజ్ కార్ని కొంతమంది రౌడీలు అడ్డగిస్తారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతాడు యువరాజ్. వెంటనే యువరాజ్ దగ్గరికి వచ్చి క్లోరోఫామ్ని యువరాజ్కి పెట్టి యువరాజ్ని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం చేతులు కాళ్ళు అంతా కట్టేసి ఒక సీక్రెట్ ప్లేస్లో యువరాజ్ని లాక్ చేస్తారు. రేయ్, ఎవర్రా మీరు, కట్లు విప్పండ్రా అని అడుగుతారు. ఇంకా అలా చీకటిలో నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఒక వ్యక్తి. ఎవరా అని యువరాజ్ చూసేసరికి అక్కడ ఉండేది మీనన్. మీనన్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. యువరాజ్, బాయ్, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా? నేను చూస్తుంది కళ నిజమా బాయ్ అని అంటారు. హే యువరాజ్, నువ్వు చూస్తుంది నిజమే, కానీ నేను ఒక షాడో లాగే ఉంటాను. చూడు ప్రిన్స్, ఇప్పుడు సొసైటీ దృష్టిలో మీనన్ చనిపోయాడు, కాబట్టి మీనన్కి సంబంధించిన అన్ని వర్క్స్ పెండింగ్లో ఉండిపోతాయి. ఎందుకంటే మీనన్ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు కదా. మీనన్ చనిపోయారంటే తనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. కాబట్టి నా స్థానంలో నేను బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చేస్తూ ఉంటే ఫ్రంట్లో ఉండాల్సింది ఎవరో కాదు, నువ్వే అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. బాయ్, ప్లీజ్ బాయ్, ఈ విషయంలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేయకండి బాయ్, ఎందుకంటే నా వల్ల కాదు బాయ్, ప్లీజ్ అని అంటారు. ఏయ్ ప్రిన్స్ ప్రిన్స్ ప్రిన్స్, నేను నిన్ను ఆర్డర్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేయట్లేదు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది వినాల్సిందే, ఎందుకంటే వింటేనే నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు. లేదు, నేను వినను, మీనన్ బాయ్ బ్రతికే ఉన్నాడని మళ్ళీ పోలీసులతో చెప్పేస్తాను అనుకుంటే నువ్వు నీ ఫ్యామిలీ అంతా ఉషని పైకి వెళ్ళిపోతారు. ఏమంటావు అని అంటారు. బాయ్, అది కాదు బాయ్. ఏయ్, చెప్పాను కదా, నేను ఆర్డర్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేయట్లేదని. రేపు నీకు మా మనిషి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎక్కడికి ఏం తీసుకువెళ్ళాలో చెప్తాడు. తీసుకువెళ్ళు, అప్పుడే సేఫ్గా ఉంటావు, సరేనా. రే, ప్రిన్స్ని వదిలేండిరా, చెప్పళ్లే అని ఇంకలా మీనని వదిలేస్తే టెన్షన్గా యువరాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. అప్పుడే వైజయంతి, అబ్బోడా, నీతో కొంచెం మాట్లాడాలరా అని అంటుంది. ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు యువరాజ్. అబ్బోడా, రే అబ్బోడా, ఏమైంది అదిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అమ్మా అంటే అని అనేలోపు నిషిక, ఏంటి యువరాజ్, నువ్వు ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతారు. "ఆ, ఇప్పుడు ఇప్పుడు నేను మీనన్ బాయ్ బ్రతికే ఉన్నాడని చెప్తే వీళ్ళు కంగారు పడతారు. నాకున్న భయమే వీళ్ళకు కూడా వస్తుంది. లేదు, అలా చేయకూడదు. మీనన్ బాయ్ బ్రతికే ఉన్నాడనే నిజాన్ని నేను నాలోనే ఉంచుకోవాలి. వీళ్ళకి చెప్పి వీళ్ళని టెన్షన్ పెట్టను అని అనుకుంటూ, అబే ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అవ్వబోయి తప్పించుకున్నాను, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటారు. ఏంటి, యాక్సిడెంటా? అయ్యో అబ్బోడా, నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా, రా నీకు దిష్టి తీస్తాను అని చెప్పి ఇంకా యువరాజ్కి చాలా ప్రేమగా తీసుకువెళ్ళి దిష్టి తీస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటుంది దూరం నుండి. పాపం తనైతే శ్రీవల్లి చూసి, అమ్మ, అన్నయ్యని
ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కానీ నన్ను మాత్రం ఎప్పుడూ ఎందుకు ప్రేమగా చూసుకోదు? నా విషయంలో ఎందుకు అమ్మ ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తుంది అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇంకలా దిష్టి తీసేశాక, ఏయ్ ఏంటి అడ్డంగా నించున్నావో పక్కకు తప్పుకో అని అంటారు. ఇదంతా దూరం నుండి జగదాత్రి కేదార్ గమనిస్తూ ఉంటారు. చూసావా దాత్రి, పిన్ని శ్రీవల్లిని ఎంతలా టార్చర్ పెడుతుందో అని అంటారు. నువ్వు అది మాత్రమే ఆలోచిస్తున్నావు కేదార్, నేను ఆలోచించేది వేరుంది. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఎందుకు యువరాజ్ అంతలా బాధపడుతున్నాడు? అంతలా తనేం ఆలోచిస్తున్నాడు? అసలు యువరాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? సరే, అదంతా పక్కన పెట్టు. అందరి పిల్లల్ని ఏ అమ్మైనా సమానంగా చూస్తుంది. కానీ వైజయంతి అత్తయ్య గారు యువరాజ్ని మాధురిని చూసినంత బాగా శ్రీవల్లిని ఎప్పుడు చూడలేదు. ఇంకా శ్రీవల్లిపై ఏ కన్నతల్లి కూడా కన్న కూతురిపై వేలైన నిందలన్నీ వేస్తూ ఉంటారు. వీటికి కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి కేదార్ అని అంటారు. అవును దాత్రి, ఈ విషయాన్నే మనం మర్చిపోయాం. ఎలాగో ఆ ఫేక్ పెళ్లి కొడుకు నుండి ₹1,00,00,000 కొట్టేశాం కదా, ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదులే అని అంటారు. ఖచ్చితంగా కేదార్, తెలుసుకుందాం అని ఇంకలా బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంకలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫేక్ పెళ్లి కొడుకు బాలరాజు గారిని ఎలా అయినా శ్రీవల్లికిచ్చి కట్టబెట్టేలా చేయాలా, లేకపోతే తనింకా ఈ ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి సుధాకర్ అక్కడికి వస్తారు. ఏంటి వైజయంతి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏముంది బో, నేను ఆలోచించేది వేరులే. అవును, శ్రీవల్లికి బాలరాజుకి పెళ్ళి అనుకున్నాం కదా, మరి ఆ పెళ్ళి ఎప్పుడు జరిపిద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. ఎప్పుడేంటి, వీలైనంత త్వరగానే. అయినా ఎంగేజ్మెంట్కి టైం అవుతుందని చెప్పారు కదా, ఏది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, ఇవ్వు అని అంటారు. ఎందుకులే, నేను మాట్లాడతానులే, నేను మాట్లాడి సెటిల్ చేస్తాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఎలా అయినా శ్రీవల్లి జీవితాన్ని కాపాడాలి అని ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా అసలు ఆ బాలరాజు ఎవడు, వాడు ఏంటి అనేది తెలుసుకునేలా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి బాలరాజు డీటెయిల్స్ని రమ్య ద్వారా కనుక్కొని బాలరాజుని ఫాలో అవుతూ ఉంటారు. కరెక్ట్గా ప్యారలల్గా ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. యువరాజ్ భాయ్ చెప్పినట్టే ఇంకా బయలుదేరుతాడు. బయలుదేరి చూడు, ఇప్పుడు ట్రక్ హైదరాబాద్లో బయలుదేరి ముంబై అవుట్స్కట్స్ వరకు వెళ్ళాలి. నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చెక్ పోస్ట్ దాటినా, ఎక్కడ గస్తీ ఉన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు అనుకున్నా నేనేం చేస్తానో తెలుసు కదా అని మీనన్ ఫోన్లో మాట్లాడతాడు. సో పాపం తనకి ఇష్టం లేకపోయినా యువరాజ్ అయితే అలా తన ఫ్యామిలీని ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో మీనన్లా మారి ఇంకా అలా మొత్తం గూడ్స్ అన్నిటినీ, వాళ్ళు అమ్మే ఇల్లీగల్ పౌడర్స్ అన్నిటినీ వేరే వేరే ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కొన్ని డేస్ అయితే గడిచిపోతూ ఉంటాయి యువరాజ్ వైపు. ఇటువైపు జగదాత్రి కేదార్ ఇద్దరు బాలరాజ్ దగ్గరికి వస్తారు. దాత్రి, ఇదంతా చూస్తుంటే ఒక బస్తీ ఏరియాలా ఉంది కదా అని అంటారు. అవును కేదార్, ఇదంతా ఒక బస్తీ ఏరియానే, కానీ ఈ ఏరియాలో ఏం జరుగుతుందో మనం అంతా తెలుసుకోవాలి రా అని ఆ ఒక్క నిమిషం బామ్మ, ఇతను తెలుసా అని వాడి ఫోటో చూపిస్తారు, బాలరాజు ఫోటో. ఆ వీడెందుకు తెలీదు, వీడి పేరు బాలరాజు, వీడికి గాలి అని పేరు పెట్టాలి, కానీ బాలరాజు అని పేరు పెట్టారు. వీడు పెద్ద ఒక టైప్ ఆఫ్ ఈడియట్, రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య కోటు సుట్టు వేసుకొని కనబడుతున్నాడమ్మా అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు అని అడుగుతారు. అదిగో పని పాట లేకుండా అక్కడ కూర్చొని చాలామంది ఆడుకుంటూ ఉంటారు, వీడు కూడా అక్కడే ఉంటాడు అనేసరికి ఇంకలా వాడిని ఫాలో అవుతూ వెళ్తారు. రే, నీకు విషయం తెలుసా, ఫ్యూచర్లో నేను ఒక పెద్దింటి అల్లుడిని అవ్వబోతున్నాను రా అని అంటారు. ఏంటి, నువ్వా, నీ మొహానిక అల్లుడివా, నిన్నెవర్రా నమ్మారు, ఎవర్రా అమ్మాయి అని అంటారు. ఎవరో మీకెందుకు కానీ నాకు మాత్రం కట్నమే ₹1,00,00,000 జస్ట్ ఇచ్చారా, నేను ఎక్కువ అడిగితే 10 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఉన్న ఫ్యామిలీ ఇదంతా వైజయంతి గారి దయ, కానీ ఆవిడ నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేసింది. ఆ డబ్బుల్ని నేను ఎలా అయినా తెచ్చుకుంటాను కదా అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగదాత్రి కేదార్ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే బాలరాజు ఇంకా పరిగెత్తుకొని పారిపోవాలి అనుకునేసరికి గట్టిగా వాడిని సింహం వేటాడినట్టు వేటాడి పట్టుకుంటారు. పట్టుకొని, ఏరా నువ్వు నువ్వు మంచివాడివా, నువ్వు అని చెప్పి ఇంకా కోటీశ్వరుడువా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వా అని బాగా కొట్టి కొట్టి కొడతారు.
కొట్టేసరికి అలా కళ్ళు తిరిగి పడిపోతాడు బాలరాజు. రారా, నీ గురించి వెంటనే నిజం చెప్పాలని ఇంకా వాడిని పట్టుకొని కాలర్ పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి అన్ని నిజాలు సుధాకర్ వాళ్ళ ముందు బయట పెట్టిస్తారు. ఇంకా ఒక్కసారిగా వైజయంతి ఫేక్ పెళ్ళికొడుకు గురించి జగదాత్రి కేదార్ చెప్పేసేసరికి అలా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.